కుమారి 21F ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుర్ర హీరో రాజ్ తరుణ్, గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. ముఖ్యంగా చిట్టి పొట్టి బట్టల్లో కనిపించి హెబ్బా పటేల్ తన గ్లామర్తో అభిమానులకు అందాల విందు వడ్డించింది. ఈ సినిమాను మళ్లీ తెరపై చూడాలని కోరుకునే అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా అభిమానులకు చిత్ర బృందం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు కుమారి 21F సినిమా రిలీజ్కి సర్వం సిద్ధం అని తెలుపుతూ పోస్టర్తో సహా రిలీజ్ డేట్ని కూడా ప్రకటించింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఇండస్ట్రీని షేక్ చేసిన లవ్ స్టోరీ కుమారి 21F. ఈ సినిమా జూలై 25వ తేదీన రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ముఖ్యంగా హెబ్బా పటేల్ అందం, రాజ్ తరుణ్ అమాయకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులోని కొన్ని డైలాగ్స్ సమాజం ఎలా మారింది అని చూపించే విధంగా ఉంటాయి. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాక్సాఫీస్ని షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్లో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి. కుమారి 21F సినిమా విషయానికొస్తే పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు సహనిర్మాణం కూడా చేశారు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవటమే కాకుండా ఒక కొత్త ట్రెండ్ని సృష్టించింది. ఇకపోతే ఇప్పటివరకు ప్రతి సినిమా కూడా క్లైమాక్స్లో హీరో విలన్స్ని చంపటం మనం చూస్తాం, జైలుకు పంపటం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఈ రెండింటికి కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ గురించి అప్పట్లో చర్చ కూడా నడిచింది. అంటే ఏ రేంజ్లో సుకుమార్ క్లైమాక్స్ తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల బోల్డ్గా ఉన్నంత మాత్రాన క్యారెక్టర్ లూజ్ అయినట్టు కాదు అని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ తెలిపిన విధానం అభిమానులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. మొత్తానికైతే హెబ్బా పటేల్ తన అందంతోనే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందని చెప్పొచ్చు. మరి హెబ్బా పటేల్ మరొకసారి యువతకు అందాల విందు వడ్డించడానికి సిద్ధమైంది. మరి ఈ సినిమా రిలీజ్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.